అయిపోయింది అంతే. చట్నీ కూడా అప్పటికప్పటికి ఈజీగా మన ఇంట్లో కొబ్బరి ఎట్లా ఉంటుంది కదా, కొబ్బరితో చట్నీ ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది కూడా తొందరగా అయిపోతుంది, మనకి ఏం వేయించాల్సిన అవసరం లేదు, ఏం లేదు, అన్నీ పచ్చి వేసుకోవచ్చు. నేను కొబ్బరి తీసుకున్నాను, కొంచెం చింతపండు కడిగి పెట్టినాను, జీలకర్ర, కొంచెం ఈ క్యాషూ నట్ తీసుకున్నాను, కాసు అంటారు కదా, కాసు తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోరాదు, కారం అవుతుంది. దాంతోపాటు కొంచెం కొత్తిమీర మీ దగ్గర ఉంటే కూడా ఇంకా కొంచెం వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నారంటే కూడా కొత్తిమీర స్మెల్ ఉంటుంది, బాగుండదు. ఇవన్నీ ఇంకా గ్రైండ్ చేసినామంటే చట్నీ అప్పటికప్పుడు తయారవుతుంది. మన ఇంట్లో ఒకసారి వేరుశనగ విత్తనాలు ఉండవు కదా, అట్లాంటప్పుడు ఇట్లా చేసుకున్నామంటే ఈజీగా కూడా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసేద్దాం ఇంకా మెత్తగా, ఎందుకంటే కొబ్బరి కదా, మెత్తగా చేయాలి గ్రైండ్. కచ్చాపచ్చ చేసినామంటే టేస్ట్ ఉండదు, తినడానికి రాదు. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసేద్దాం ఇంకా. మరి మీ దగ్గర కాజు లేదనుకోండి, ఇట్లా పప్పులు కూడా వేసుకోవచ్చు. పప్పులు ఉన్నాయి కదా, ఈ పప్పులు కూడా వేసుకోవచ్చు, పప్పులు కూడా బాగుంటుంది. ఇష్టం లేదు కాజు కొంచెం పప్పులు వేసుకున్నా కూడా బాగుంటుంది, మీ ఇష్టం. ఇంకా కొద్దిగా ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవద్దండి, కొబ్బరిలో కొంచెం సాల్ట్ అనిపిస్తుంది, అందుకోసమని కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా కొద్దిగా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేద్దాం. ఇంకా చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. మిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి, చూసుకొని వేసుకోండి, కారం అవుతుంది చట్నీ. చూడండి, ఇప్పుడు ఇట్లా మెత్తగా వేసుకున్నాము, దీంట్లో ఒక 2 ఎల్లిపాయలు వేసి మరి ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇంకా అయిపోయింది, ఒక బౌల్లో తీసేసుకున్నాము. మనకి కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మరి పల్చాగా అయిపోతుంది. పునుగుల్లోకి దాంట్లోకైతే పల్చాగా ఉంటే బాగుంటుంది చట్నీలు. కొంచెం దోశలోకి ఇడ్లీ లేకంటే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేద్దాము, ఇంకా వాటర్ వేసి తిరువాతకిద్దాము. ఇంకా తిరువాత కూడా ఆయిల్ పెట్టినాను ఆల్రెడీ. కొంచెం మినప్పప్పు, కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. ఇంకా ఏం లేదు దీంట్లో. తర్వాత కూడా అయిపోయింది అంతే.